ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన కృపలో గడిచినటువంటి దినాల్లో మనల్ని భద్రపరిచి నడిపించి క్షేమాన్ని ఇచ్చి మరలా తిరిగి సజీవుల లెక్కలో ఆయన స్తుతించుటకు ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాలము కొద్ది నిమిషాలు దేవుని మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథం, అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుదాం. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. చాలండి. ఈ మాటలు అపోస్తల కార్యాలలో దేవుని చేత పిలువబడినటువంటి పేతురు అనబడేటువంటి ఒక దైవజనుడు, అలాగే యోహాను అనబడేటువంటి ఒక దైవజనుడు, వీరందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాల కాలములో దేవుడు తన పరిచర్య చేసి ముగించుకొని ఆయన ఆరోహణమై తిరిగి వెళ్ళిన తరువాత ఆయన వెంబడించినటువంటి శిష్యుల్లో పిలువబడినటువంటి వారు ఈ పేతురు అలాగే యోహాను అనబడేటువంటి శిష్యులు కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారై దేవుడు పరలోకమందు ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత వారు చేస్తున్న పరిచర్యలో భాగంగా అనేక చోట్ల దేవుని యొక్క వాక్యముల గురించి బోధిస్తూ వస్తున్నారు. చాలా చోట్ల ఆయన మాటలను అనేకులకు తెలియపరుస్తూ వస్తున్నారు. ఒకానొక దినాన వారందరూ కూడా కలిసి సమిష్టిగా ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారై దేవుని వాక్యమును బోధిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకాత్మ కలిగిన వారై ఏక మనస్సు కలిగిన వారై దేవుణ్ణి నమ్ముకున్న వారు, దేవుని ఎరిగిన వారు దేవుని వెంబడించడం ప్రారంభించారు. దేవుని కార్యాలు యందు ఆసక్తి చూపించడం ప్రారంభించారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. దేవుని ఆత్మ చేత నింపబడితే, దేవుని యొక్క వాక్యము చేత కట్టబడితే, దేవునిలో మనమందరం కూడా ప్రయాణం చేస్తున్న వారమైతే సంకుచిత మనస్సులకు మనము తావు ఏమాత్రం కూడా ఇవ్వం. ఇది నాది అని అనుకునేటువంటి మనస్సు, ఇది నాకు కావాలి అని అనుకునేటువంటి ఆలోచన, నేను ఎవరికి ఇవ్వను అని అనుకునేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి, ఇవన్నీ కూడా తెగిపోతాయి, ఇవన్నీ ఆలోచనలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎప్పుడనంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఉంటే, దేవుని వాక్యము చేత కట్టబడి ఉంటే, దేవుని వాక్యానుసారంగా నడవడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వారమైతే మనది అనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా ఉండదు. దేవుడు ఉన్న చోట మనము అనేకులకు ఉపయోగకరంగా ఉండే పాత్రలుగా మనము ఉండగలుగుతాం. ధనవంతుడు పిలబడేటువంటి వ్యక్తి దగ్గర దేవుడు లేడు. తన ధనం ఉంది, ధన సమృద్ధి ఉంది, తన కలిగిన వాటన్నిటి యందు అతడు అంటాడు ఇది నాది అని అంటాడు. నాది అనుకున్న వ్యక్తి ఎవరికైనా ఇవ్వగలుగుతాడా? ఎవరికైనా పెట్టగలుగుతాడా? ఎవరికైనా సహాయం చేయగలుగుతాడా? నాది అనుకున్నాడు కనుక తన ప్రాణంతో ఏమని అంటాడు? నా ప్రాణమా తిను తాగు
సుఖించు, లేదా పక్కన వాళ్ళకి నేను పెట్టాలనే మనసు తన హృదయంలో కలిగిందా? ఎందుకు కలగలేదు? అది నాది అని అనుకున్నాడు కనుక, అది నా కొరకే అని అనుకున్నాడు కనుక, దేవునికి అవి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదు కనుక, దేవుని ఆత్మచేత నింపబడలేదు కనుక, దేవుని యొక్క ఆలోచనలు నడవడానికి ఇష్టపడలేదు కనుక, తన హృదయంలో కలిగినటువంటి మెదిలినటువంటి ఆలోచన ఏమిటంటే ఇది నాది అని అన్నాడు. నాది అనుకున్న వ్యక్తి ఇతరులకు ఎవరికి కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. ఇక్కడున్న వ్యక్తుల యొక్క మనస్తత్వం ఎలాగుందనంటే వారందరూ ఏకాత్మతో నింపబడ్డారు, ఏక మనసుతో నింపబడ్డారు, ఏక ఆలోచనకు అవకాశమునిచ్చిన వారై దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడుతున్నటువంటి ఈ ప్రజలట వారి మనస్సు ఎలాగుందో తెలుసా? దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉన్నటువంటి పేతురు, యోహానులు బోధిస్తూ ఉండగా ఆ వాక్యమును అంగీకరించిన వారందరూ కూడా ఏక మనసు కలిగిన వారై, ఏక మనసు ఉన్నటువంటి వారి జీవితాల్లో ఎలాంటి ఆలోచనలు మెదులుతాయంటేనంటే వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవడును తనకు కలిగినటువంటి వాటిలో ఏదియో తనదని అనుకోలేదట. దేవుడిచ్చాడు, ఇది నా కొరకు మాత్రమే కాదు, ఇది ఇతరులకు కూడా ఉపయోగపడాలి, ఇతరులకు కూడా సహాయపడాలి. నా జ్ఞానము ఇతరులకు ఉపయోగపడాలి, నా బలము ఇతరులకు ఉపయోగపడాలి, నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఇతరులకు ఉపయోగపడాలి, నాకున్నటువంటి టాలెంట్ ఇతరులకు ఉపయోగపడాలి, నాకున్నటువంటి ధనము ఇతరులకు ఉపయోగపడాలి, నా దగ్గర ఉన్నటువంటి సంపద ఇతరులకు ఉపయోగపడాలి. ఈ దాతృత్వం కలిగినటువంటి మనసు ఎవరికి కలుగుతూ ఉంది అంటే దేవుణ్ణి విశ్వసించినటువంటి వారికి మాత్రమే. కనుక వీరందరూ దేవుని వాక్యమును వినిన వారై, ఏకాత్మచేత నింపబడిన వారై, ఒకప్పుడు నాది అనుకున్నటువంటి మనుషులందరట ఇప్పుడు అంటున్నారు ఇది ఏది కూడా మనది కాదు అని అనుకుంటున్నారు. మరేం చేస్తున్నారు? వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. అందరికీ కలిగినదంతయు కూడా సమిష్టిగా ఉందట. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద, ప్రారంభంలో దేవుని పరిచర్య ఎలాగ ప్రారంభమైంది అంటే దేవుని మాటను తూచా తప్పకుండా అంగీకరించేటువంటి మనసు కలిగిన వారు, ఎటువంటి కల్మషాలకు అవకాశం ఇచ్చినటువంటి వారుగా వారు అక్కడ కనబడడం లేదు. వాక్యాన్ని విన్నారు, వినినటువంటి వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకున్న వారై వారికి కలిగినదంతా కూడా ఇది మనది కాదు, దేవుడిచ్చాడు, ఇచ్చినది అనేకులకు ఉపయోగపడాలని వారందరట వారికి కలిగినటువంటి భూములైనను ఇండ్లైనను వారికి కలిగిన సంపద అయినను అన్నిటిని కూడా తీసుకొచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారట. అంటే వాటన్నిటిని తీసుకుని దైవ సేవకుని దగ్గరికి తీసుకొని వచ్చా. మంచిదే. ఈ దైవ సేవకుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు కనుక వారిలో ఎవరికి అదండి. ఒకప్పుడు కొందరి దగ్గరే ఉంది సంపద, ఆస్తి, ధనము. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని విన్నటువంటి వారు ఇది మన దగ్గర మాత్రమే కాదు, ఇది అనేకులకు ఉపయోగపడాలి, ఇది దేవునికి అప్పగిస్తే దేవుడు అనేకులకు వాటిని ఇస్తాడని చెప్పని అన్నట్టు మనసుతోటి వారి హృదయం అంతా కూడా వారు దేవుని పాదముల యొద్ద పెట్టడానికి వారు ఇష్టపడ్డారు. వారికి ఉన్న సంపద అంతా కూడా తీసుకొచ్చారు, వారికి కలిగినటువంటి ఆస్తి అంతటిని తీసుకొచ్చారు, ఇండ్లు తీసుకొచ్చారంట. తీసుకురావడం అంటే ఇండ్లు అమ్మి వాటిలో వచ్చినటువంటి వెల ఎంత అయితే ఉందో ఆ వెలను తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడితే ఆ సంఘములో, ఆ ప్రాంతంలో ఎవరైతే బేదలై ఉన్నారో, ఎవరైతే వెనకబడి ఉన్నారో, ఎవరైతే కొదువు కలిగి ఉన్నారో, కొరత కలిగి ఉన్నారో, ఈ అపోస్తలుల పాదముల దగ్గర పెట్టినటువంటి ఈ ధన సమృద్ధి అంతటిని కూడా లేని వారందరికీ కూడా పంచిపెట్టారట. ఇప్పుడు ఏమైపోయింది? అందరూ కూడా సమానముగా ఎంచబడ్డారు.
అంత మాత్రమే కాదు, వారిలో ఎవరికిని కొదువ లేకపోయెను. కొదువ లేకుండా వారు సమృద్ధిగా అందరూ కూడా సంతోషంగా గడుపుతా ఉన్నారు. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దాని తర్వాత వచనంలో, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. కుప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు అను ఒకడు ఉండెను. లేవీయుడకు యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు కూడా ఒకప్పుడు దేవుని ఎరగినటువంటి సమయంలో, దేవుని తెలుసుకున్నటువంటి సమయంలో, దేవుని వాక్యమును తన హృదయంలో చేర్చుకొనటువంటి సమయంలో తనది అని భావించుకున్నటువంటి ఆస్తి అంతటిని కూడా పోగేసుకొని ఒక ధనవంతుడని పిలువబడతా ఉన్నాడు. మిగిలిన ఆస్తి భూమి కలిగినటువంటి వాడుగా పిలువబడతా ఉన్నాడు. అతనికి దేవుని యొక్క వాక్యము చేత కట్టబడిన వాడే, ఒకప్పుడు ఆస్తి సమృద్ధిగా కలిగినటువంటి ఇతడట దేవుని యొక్క వాక్యము చేత పట్టబడిన వాడై, దేవుని యొక్క ఆత్మకు అవకాశం ఇచ్చిన వాడై, దేవుని వాక్యమును వింటూ ఉండగా అతడు కూడాట తన దగ్గర ఉన్నటువంటి, ఏమంటాడు అక్కడ, ఇతడు మిగుల భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. చాలా మంది దేవుణ్ణి ఎరిగి సేవకుడైనటువంటి పేతురు యోహానుల యొక్క బోధ, ఆత్మతో నింపబడినటువంటి బోధను వినిన వారే వారికి ఉన్నటువంటి సంపదనంతటిని కూడా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతూ ఉన్నటువంటి దినాలు అవి. చాలా మంది ఆకర్షింపబడతా ఉన్నారు, చాలా మంది ప్రేరేపించబడతా ఉన్నారు. వారికి కలిగిన వాటిని ఇది మనది కాదని అనుకుంటా ఉన్నారు. ఆ కలిగినటువంటి వాటన్నిటిని తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడతా ఉన్నారు. చాలా ఆసక్తితో అనేకులు దేవుని యొక్క మాటకు లోబడుతూ ఉన్నారు. ఈ లోకంలో కలిగినటువంటి సంపద ఇది శాశ్వతము కాదని ఎరిగినటువంటి వారు, అనేకులకు ఉపయోగకరంగా ఉండాలన్న ఆశ ఆలోచన కలిగిన వారు వారి దగ్గర ఉన్నదంతయు తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడతా ఉంటే, అపోస్తలులు అయినటువంటి వారు అంటే దేవుని చేత పంపబడినటువంటి సేవకులైనటువంటి వారట లేని వాళ్ళందరికీ కూడా పంచి పెడతా ఉన్నారు. అక్కడ ఇప్పుడు ఏ కొదువు లేని వారు, ఒకప్పుడు కొదువ కొరత అక్కడ కలిగినటువంటి వారందరూ కూడా, చిన్న చితక వారందరూ కూడా ఇప్పుడు ఏమైపోయారు, కొదువు లేని వారుగా మిగిలిపోయారు. అనేకులకు మేలుకరమైనటువంటి పనిని అపోస్తలులు చేస్తూ ఉన్నటువంటి దినాలు అవి. అలాంటి దినాలలో మిగులు భూమి కలిగినటువంటి బర్నబా అని పిలువబడుతూ ఉన్నటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి సంపద అంతా కూడా తీసుకొచ్చి భూములన్నిటి కూడా అమ్మివేసి, ఇతడు కూడా తన వంతుగా ఇతరులకు నలుగురికి ఉపయోగపడాలన్న ఆలోచనతోటి తన సంపద అంతా కూడా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడితే, చాలామంది ఈ బర్నబా యొక్క తెగింపును చూసి, అనేకుల యొక్క తెగింపును చూసి చాలామంది ప్రేరేపించబడిన వారు అందరూ ఉన్నారు. ఎవరైనా ఏదైనా ఒక మంచి పని చేస్తున్నారు అనుకోండి, అలాంటి పని నేను కూడా చెయ్యాలని ఏ విధంగా అయితే ఆసక్తి కలిగి ప్రేరేపించబడతారో, ఇక్కడ భక్తి మార్గంలో కొనసాగుతూ ఉన్నటువంటి బర్నబా అనబడేటువంటి వ్యక్తి అనేకులకు ప్రేరణగా నిలిచాడు. అనేకులు అతన్ని వెంబడించేటట్లుగా అతని కార్యాలు అనేకుల యొద్దకు వెళ్ళాయి. అలా ప్రేరేపించబడినటువంటి వారిలో అననీయ, సప్పీరా అనబడేటువంటి వారు ఉన్నారు. ఇక్కడ మనం చాలా ముఖ్యమైనటువంటి సంఘటనను మనం గమనించబోతా ఉన్నాం. ఇప్పటి వరకు దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తుల యొక్క తెగింపును మనం చూస్తూ ఉన్నాం. బర్నబా అనబడేటువంటి వ్యక్తి తనకు కలిగినటువంటి భూమి అంతటిని అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. పెట్టినటువంటి వ్యక్తిని అనుసరిస్తూ ప్రేరేపించబడి, నేను కూడా నాకు కలిగిన దాంట్లో దేవునికి ఇవ్వాలి. చాలాసార్లు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో పనులు జరుగుతూ ఉన్నాయి అనుకోండి, నా వంతుగా నేను కూడా, ఎవరైనా ఏదైనా చేస్తున్నారనుకోండి,
నా వంతు నేను కూడా ఏదో ఒకటి చేయాలని మనం కూడా ఏ విధంగా అయితే ప్రేరేపించబడతామో, మనం కూడా ఏదో ఒకటి చేయాలన్న తపన ఏ విధంగా అయితే మన హృదయంలో కదులుతుందో, అలాగే నాటి పూర్వము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి పరులైనటువంటి వారిలో కొందరు ప్రేరేపించబడ్డారు. ఆ కొందరిలో అననీయ సప్పీరా అనబడేటువంటి భార్యాభర్తలు కూడా ప్రేరేపించబడ్డారు. ఎందుకనంటే దానికి ముందే బర్నబా అనబడేటువంటి వ్యక్తి తనకున్న ఆస్తి అంతటిని అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశాడు. అయ్యో, ఇంతటి వ్యక్తి తన దగ్గర ఉన్నదంతా అమ్మితే ఇంక మరి నేనేం చేయాలి అని గుండెలు బాదుకొని వారు కూడా ప్రేరేపించబడి వారే ఒక మంచి ఆలోచనకు వచ్చారు. చదువుదాం 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మేను. భార్యకు ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి చాలండి. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మేను. పొలమమ్మే వరకు ఎలాగున్నారో తెలుసా? ఇది దేవునికి ఇవ్వాలి. బర్నబా ఏ విధంగా అయితే ఇచ్చాడో, ఇతర వ్యక్తులు ఏ విధంగా అయితే ఇచ్చారో, ఏ విధంగా అయితే వారి యొక్క ఆస్తులను అమ్మి బీదలకు పంచిపెట్టేటువంటి క్రమంలో మా వంతుగా మేము కూడా చేయాలని ఏ విధంగా అయితే ఆసక్తి చూపించారో, వారి చేత ప్రేరేపించబడినటువంటి ఈ అననీయ సప్పీరా అనబడేటువంటి వారు ప్రారంభం ఎలాగుందో తెలుసా? నేను కూడా చేయాలి ఆ పని, నేను కూడా చేయాలి. ప్రారంభించేటప్పుడు ఏం చేశారు? వారి దగ్గర కొంత పొలం ఉందట. పొలం ఏమంటాడు అక్కడ? అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై, అదండి ఇద్దరు యొక్క ఆలోచన కలిసింది. ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు, మంచి ఆలోచనకు వచ్చారు. అనేకులను చూశారు, ఇదిగో వారిలాగా నేను కూడా చేయాలనుకుంటా ఉన్నారు, మేము కూడా అనేకులకు ఉపయోగకరంగా ఉండాలనుకుంటున్నారు, మేము కూడా మా వంతుగా దేవుని యొక్క పరిచర్యలో మేము కూడా ఉపయోగపడాలన్నటువంటి ఆలోచనతోటి, అనేకులకు ఉపయోగకరంగా ఉండాలన్న తపనతోటి వారి దగ్గర ఉన్నటువంటి పొలమును అమ్మేను అని రాయబడింది. దేనికోసం అమ్మారు? ఏలాపాల లేకుండా, సమయం ఏమీ లేకుండా వారు అమ్మారనంటే దానికి ముందు అనేకులు ప్రేరేపించబడి అమ్ముతూ ఉన్నారు. వాళ్ళని చూసి వీళ్ళు కూడా ప్రేరేపించబడ్డారు, మేము కూడా చేయాలనుకుంటున్నారు. తప్పే ఉంది దాంట్లో? ఒక మంచి పని చేయడానికి దాంట్లో తప్పేముంది? అనేకులకు ఉపయోగపడాలన్న ఆలోచన వారి హృదయంలో దాగి ఉన్నప్పుడు దేవుడు దాన్ని హానర్ చేస్తాడు, దేవుడు దాన్ని గౌరవిస్తాడు, దేవుడు దాన్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. చాలామంది ప్రారంభం చాలా బాగానే ఉంటుందండి, ప్రారంభం బాగానే ఉంటుంది. చాలామంది ఆ తెగింపు చేయలేరు. పరిశుద్ధ గ్రంథంలో హన్నా అనబడేటువంటి చదవద్దు చెప్తున్నాను. తల్లి అనుకుంది, బిడ్డలు ఎవరు కలగని సమయంలో ఒక నిర్ణయానికి వచ్చింది, ఒక తీర్మానానికి వచ్చింది. ఏమనంటే, అయ్యా నాకు గనక ఒక మగ బిడ్డని ఇస్తే నేను మీ కొరకు అతన్ని పెంచుతాను, నేను నీకు అతన్ని అప్పగిస్తానని ఒక తీర్మానం చేసుకుంది. మొత్తానికి దేవుడు తనకిచ్చినటువంటి ఆ మంచి వాగ్దానములు దేవుడు స్థిరపరిచి ఆమె జీవితంలో సమూయేలు అనబడేటువంటి కుమారుణ్ణి ఇచ్చాడు. బాబు చాలా ఆసక్తి కలిగి చాలా తెలివిగా ఉన్నాడు. చిన్న ప్రాయంలోనే మందిరంలోకి వచ్చి మొక్కాడు అని చెప్పని మనం వింటా ఉన్నాం. అంటే బాల్యం నుండి ఎంత భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా మనం చూస్తూ ఉన్నాం. కానీ తల్లి అట పాలు విడవగానే ప్రారంభంలో బిడ్డలు లేనప్పుడు ఏ తీర్మానం తీసుకుందో ఆ తీర్మానమును ఆమె తూచా తప్పకుండా నెరవేర్చడానికి ఆ బిడ్డ మీద ఏమాత్రము కూడా ఆమె మనసు పెట్టుకొనక తిరిగి తీసుకెళ్ళి దైవజనుడికి అప్పగించేసింది. ప్రారంభంలో తీసుకునే తీర్మానాలు కొన్ని ఉంటాయి, కానీ దాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో కొన్నిసార్లు వెనకడుగు వేస్తూ ఉంటారు. కొంతమంది తెగించి ముందుగడుగు వేస్తూ ఉంటారు. చాలా సంవత్సరాలు పిల్లలు లేనటువంటి అబ్రహాము జీవితంలో దేవుడు 100వ సంవత్సరంలో నిండు వృద్ధాప్యంలో దేవుడు ఒక కుమారుడిని ఇస్తే ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టి
పాలు విడిచిన తర్వాత గొప్ప విందు చేసి ఆ బిడ్డను చాలా చక్కగా పెంచుతూ ఉన్నటువంటి దినాల్లో అతడు పెద్దవాడైన తర్వాత దేవుడు అంటాడు, అబ్రహమా, నీకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలిగా ఇవ్వు అని చెప్పని అన్నా. పొందుకున్న తర్వాత దాటేసే మనసు అబ్రహాముకు లేక ఆయన చెప్పినట్టే చేయడానికి పూనుకొని బలిపీఠం వద్దకు ఇస్సాకును తీసుకొని వచ్చి దేవుని కొరకు అర్పించడానికి బలిపీఠం మీద పెట్టి కత్తి తీసుకొని అతన్ని చంపడానికి పైకెత్తినప్పుడు దేవుడు అంటాడు, అబ్రహమా, అబ్రహమా, నీ తెగింపును బట్టి నీవు నా మాట వినివాడవని నేను తెలుసుకుంటా ఉన్నాను, కాబట్టి వద్దు అని చెప్పని అంటాడు. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. భక్తులైన వారు చాలామంది, తీర్మానాల మీద స్థిరముగా నిలబడిన వారు చాలామంది ఉన్నారు. తీసుకున్న ఆలోచన మీద చాలామంది నిలబడిన వారు ఉన్నారు. అన్య దేశంలో పుట్టినటువంటి రూతు అనబడేటువంటి ఆమె మోయాబీరాలు, ఆమె అన్య కుటుంబంలో పుట్టినటువంటి ఆమె ఒక తీర్మానం చేసుకుంది. తన భర్త చనిపోయాడు, తన మామ చనిపోయాడు, తన మరిది చనిపోయాడు, అందరూ చనిపోయారు. కానీ ఆమె ఒక తీర్మానం చేసుకుంటా ఉంది. తన అత్తయ్య నయోమి బయలుదేరి బెత్లెహేముకి వెళ్ళబోతా ఉన్న సమయంలో నన్ను మాత్రం వెళ్ళమని మాత్రం నువ్వు అనవద్దు, నీ దేవుడే నా దేవుడు, నీవుండి చోట నేను ఉంటానని ఒక తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం మీద స్థిరముగా నిలబడినందున యేసుక్రీస్తు వంశావళిలో ఆమెకు కూడా చోటును దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది తీర్మానాలు చాలా చక్కగా ఉంటాయి. తీసుకునేటువంటి తీర్మానాల మీద నిలబడేటువంటి క్రమంలో కొందరు నిలబడగలుగుతారు, కొందరు నిలబడలేనటువంటి పరిస్థితి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ అననీయ సప్పీరా అనబడేటువంటి వారు ఇద్దరు దాంపత్య జీవితంలో ఒకే మాట మీద నిలబడేటువంటి వారు, ఒకే ఆలోచన మీద నిలబడేటువంటి వారు, ఇద్దరు మార్గము సరైనది అయినా కాకపోయినా ఒకే ఆలోచనతో నడిచేటువంటి స్వభావం కలిగిన వారట. వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రారంభంలో వారి యొక్క మనసును దేవుడు గుర్తు చేస్తూ అంటాడు, తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. అమ్మేటప్పుడు ఇద్దరి మనసులు బాగా ఉన్నాయి. ఇప్పుడు చేతులకు వచ్చిన తర్వాత కదా మనసు మీద ఆ మాట మీద నిలబడాల్సింది. అమ్మేటప్పుడు వరకే ఇది దేవునికే. ఎందుకంటే అనేకుల చేత వారు ప్రేరేపించబడిన వారై వారు కూడా మేము కూడా ఏదో చేయాలన్న ఆలోచనతోటి వారు కూడా ఒక తీర్మానానికి వచ్చి ఆ పొలాన్ని అమ్మడానికి వారు పూనుకున్నారు. లేకపోతే వారికి అవసరం లేదు, ఆ పొలం అమ్మాల్సిన పని లేదు. ఎందుకు అమ్మారు? బర్ణమా అమ్మాడు. దానికంటే ముందు భక్తులైన వారు కొందరు వారికి ఉన్నటువంటి ఇండ్లు పొలములన్నిటి కూడా అమ్మినటువంటి పరిస్థితులన్నింటినీ చూస్తున్నారు. అరే మేము కూడా కొద్దిగా గొప్ప దేవునికి ఉపయోగపడదాం, మా కుటుంబం కూడా దేవుని కొరకు ఏదో ఒక విధంగా సహాయపడదాం అనేటువంటి ఆలోచనతోటి వారు ప్రారంభించారు. వారు కూడా మేము కూడా ఏమీ తక్కువ కాదు అని అన్నట్లుగా వారు పని ప్రారంభించారు. ఇప్పుడు ఏం చేశారు? వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తి, వారి దగ్గర ఒక పొలం ఉందట, ఆ పొలాన్ని అమ్మేశారు. అమ్మేసినప్పుడు చేతులకు ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. చేతులకు డబ్బులు వచ్చిన తర్వాత లేనప్పుడు 100 మాటలు చెబుతాం, వచ్చిన తర్వాత అప్పుడు కదా మనసును మాట మీద నిలబెట్టుకోవాల్సింది. ఆరోగ్యం బాగలేనప్పుడు నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్తాం. ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత కదా మాట మీద నిలబడాల్సింది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు 100 మాటలు మాట్లాడతాం. ఆ పరిస్థితులు అనుకూలపడిన తర్వాత కదా ఆ మాటల మీద నిలబడాల్సింది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇద్దరు కలిసి ఆ పొలమును అమ్మారు. ఇప్పుడు చేతిలోకి డబ్బులు వచ్చినాయి, కళ్ళ ముందు ధనం కనబడుతుంది. ఈ ధనం మీద వారు చూస్తూ ఉన్నప్పుడు వారి మనసులో సాతానుడు ఒక ప్రేరేపణ కలుగు చేశాడు. చదువుదాం అన్నమాట.
భార్యకు తెలిసినట్టుగానే, ఆమెకేం తెలియకుండా ఇతడు ఏం చేయటం లేదు. ఇద్దరికి తెలుసు. పొలం అమ్మేటప్పుడు ఒకరికొకరు ఆలోచన చేసుకున్నారు. ఈ రేటుకి అమ్ముదాం, ఆ రేటుకి అమ్ముదాం, అలా అమ్ముదాం, ఇలా అమ్ముదాం, పలానోళ్ళు అయితే ఎక్కువ ఇస్తానన్నారు, పలానోళ్ళు అయితే అంత ఇస్తామన్నారు. కాబట్టి ఇద్దరు మనసులు ఏకాత్మతో నింపబడిన వారు అమ్మేటప్పుడు బాగానే అమ్మారు. మంచి నిర్ణయం తీసుకునేటప్పుడు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారు. వారు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద, వారు గనక తీర్మానం గనక తీసుకోకుండా ఉంటే, వారు గనక ఒక ఆలోచనకి రాకుండా ఉంటే దేవుడు గౌరవించేవాడు, దేవుడు దాన్ని ఒప్పుకునేవాడు. వారి మనసులో ప్రేరేపణ ఏంటో తెలుసా? బర్నబా తన దగ్గరున్న ఏం చేశాడట, ఇతడు భూమి గలవాడు ఉండి దానిని అమ్మి దాని వెలలో తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద, ఎక్కడ కూడా దాచిపెట్టినట్లుగా రాయబడలేదు. ఏం చేశాడు? తన దగ్గర ఉన్నటువంటి భూమిని అమ్మి దాని వెలలంతటి కూడా తీసుకొచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టాడు. కొందరిని చూస్తే భూములైనను ఇండ్లైనను, 34వ వచనంలో, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిలో వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. చాలండి. ఎక్కడ కూడా వారు దాచిపెట్టుకున్నట్టుగా కనబడలేదు. అలాంటి నిర్ణయం మేము కూడా చేయాలన్న ఆలోచన కలిగినటువంటి అననీయ సప్పేరా అనబడేటువంటి వారు అమ్మేటప్పుడు భూమి అంతటిని అమ్మేశారు. అమ్మినప్పుడు ధనమంతా కూడా వారి చేతులకు వచ్చింది. వచ్చిన తర్వాత ఒక ఆలోచన చేస్తున్నా. ఎలాంటి ఆలోచన అది? ఆ భార్యకు తెలిసినట్లుగానే వారు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద, కొంత దాచుకొని. ఎక్కడ? ఇది మనిషి యొక్క పతనానికి కారణం. కొంత దాచుకొని వారు గనక ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు గనక, వారు తీసుకునే తీర్మానమే గనక, ఆ సమయంలోనే గనక మేము ఇంత అంత అని చెప్పినటువంటి ఒక ఆలోచన కనుక వారు వచ్చినట్టయితే బాగానే ఉండేదేమో. బర్నబా ఆస్తి అమ్మి అన్నీ ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి కొందరు వారి దగ్గర ఉన్నటువంటి ఇండ్లైన భూములైన అన్నిటినీ అమ్మి వారు అన్నిటినీ ఇచ్చారు. కాబట్టి మేము కూడా అలాగే చేయాలని చెప్పినటువంటి ఒక ఆలోచన వారి హృదయంలోకి వచ్చిందట. దేవుడు అంటాడు కయ్యూను హేబేలు విషయంలో, ఆయన అంటాడు ఒక మాట. ఏమనంటే, కయ్యూను, నువ్వెందుకు తలదించుకొని ఉన్నావు? నువ్వు సత్క్రియ గనక చేసి ఉంటే తల ఎత్తుకొనవా అని అంట. సత్క్రియ అంటే మంచి క్రియని గనక చేస్తుంటే, నీ మనసే గనక మంచిదయ్యి ఉంటే, నీ ఆలోచనే గనక మంచిదయ్యి ఉంటే, నీ ప్రవర్తనే గనక మంచిదయ్యి ఉంటే, నువ్వు ఎందుకు ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి? నువ్వు కూడా నీ తమ్ముడైనటువంటి హేబేలు వల్ల తల ఎత్తుకునేవాడు కదా. కాబట్టి నువ్వు తలదించుకోవడానికి గల కారణం, నువ్వు చేసిన పని గౌరవించే పని కాదు. నువ్వు చేసే పని అది సత్క్రియ కాదు, అది మంచి పని కాదు. మన సత్క్రియ ఏంటో, మన చెడ్డ పని ఏంటో అన్నిటిని కూడా గమనించేవాడు దేవుడు. ఆయన చీకటిని వెలుగుగా చూడగలిగిన వాడు. ఆయన మరుగై ఉన్నది ఏది కూడా లేదు. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, వారు తమ హృదయములో అనుకున్నటువంటి ఆలోచన, భార్యాభర్తలు ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు, ఒక ఆలోచనకు వచ్చారు. అమ్మేసాం బాగానే ఉంది, కానీ ఈ అమ్మిన తర్వాత ఈ డబ్బంతా కూడా అపోస్తలుల పాదాల దగ్గర పెడితే ఇక మన పరిస్థితి ఏంటి? ఒక ఆలోచన వచ్చి ఇప్పుడు చేస్తున్న ఆలోచన ఎప్పుడంటే, కొంత తెచ్చి వారు అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను, దాని వెలలో కొంత దాచుకొనెను అని రాయబడింది. ఇప్పుడు పేతురు అనబడేటువంటి దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఆత్మచేత ప్రేరేపించబడిన వారై ఇద్దరు కూడా ఎక్కడ కూడా ఎవరికి చెప్పలేదు, ఎవరికి తెలియదు, వారు దాచిపెట్టినట్టు తెలియదు, వారు చేసిన నిర్ణయం కూడా, వారి ఆలోచన కూడా ఎవరికి తెలియదు. కానీ దైవజనుడి దగ్గరికి వచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టేటప్పుడు ఇప్పుడు పేతురు మాట్లాడతాడు. అప్పుడు పేతురు, హననీయ,
నీవు నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడుతావని. అదండి, ఏమని చెప్పాలి? సేవకుని దగ్గరికి వచ్చి అమ్మింది ఇదే అని చెప్తున్నాడు. సరే, కనీసం అయ్యా ఇంత కమ్మాను, ఇంత నా కొరకు దాచిపెట్టుకున్నాను, ఇదిగో ఇంత నేను నీకు ఇవ్వాలనుకుంటా ఉన్నాను అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉండాల్సిన అననీయ సప్ఫీరా అనబడేటువంటి వారు ఒక నిర్ణయానికి వచ్చి, ఇదిగో అపోస్తలుడైన పేతురుతోటి వారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మేము అమ్మినది ఇదే అని అంటున్నారు. ఇప్పుడు పేతురు అంటున్న మాట ఏమిటంటే, నువ్వు అమ్మింది మాట వాస్తవమే, కానీ నీ దగ్గర ఉన్నటువంటి ధనము నీదే కాదనడం లేదు. నువ్వెందుకు ఇంతకే అమ్మానని చెప్పని ఎలా అబద్ధం ఆడుతున్నావు? నువ్వు అమ్మినటువంటి మాట ఇంతే అని చెప్పనేటువంటి మాట ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు? నువ్వు అమ్మింది నీదే కదా. నీ దగ్గర దాచిపెట్టుకుంటే ఎవరు అడుగుతారు? మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చి నేను ఇంతకే అమ్మానని చెప్పనని ఏ విధంగా నీవు అబద్ధం ఆడతావు? అసలు దాన్ని ఇవ్వకుండా నీ దగ్గరే పెట్టుకున్నట్టయితే అది నీదే కదా. నువ్వు వాళ్ళ ఆలోచనకే రాకుండా నువ్వు అమ్ముకొని నీ కొరకే ఉపయోగించుకున్నట్లయితే అది నీదే కదా. లేదయ్యా నేను అంత కమ్మాను కానీ ఇంత నేను దాచిపెట్టుకున్నాను, ఇంత నేను నీకు ఇవ్వాలనుకున్నానని చెప్పిన మాట నువ్వంటే నువ్వు క్షమించబడతావు కదా. నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు? దేవుని దగ్గరికి వచ్చి అతడు అబద్ధం ఆడుతున్నటువంటి ఆలోచన బట్టి దేవుని వాక్యం ఒక మాట జ్ఞాపకం చేస్తుంది తెలుసా? చదువుదాం మాట. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రునిగా చేయును. చాలండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రునిగా చేయను. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును, దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు అని రాయబడింది వాక్యం. వాస్తవం జరిగింది ఒప్పుకోవచ్చు కదా అన్నయ్య సప్ఫీరా. కాదు మేము ఇంతకే అమ్మాం, ఇదే వచ్చిందంతా కూడా ఇదే. ఈ మాట దేవునికి ఇష్టపడలేదండి. దేవుడు ఇష్టపడలేదు కనుక వారి జీవితంలో పొందినటువంటి కార్యం ఏంటి అంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, అననీయ ఈ మాటలు వినిచుని పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వాడిని బట్టలతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాడి భార్య, ఇప్పుడు ఫస్ట్ ఎవరు వచ్చారు? భర్త వచ్చి పేతురుతోటి చెప్తా ఉన్నాడు, అయ్యా అమ్మినటువంటి వెల ఇదే అని చెప్పాడు. అది అబద్ధం, అది అవాస్తవం. కానీ భార్యకు తెలియదు. ఇద్దరు ఏమనుకున్నారు? ఇద్దరు ఒకే మాట మీద ఉందాం అనుకున్నారు, ఒకే ఆలోచన మీద ఉందాం అనుకున్నారు. ఇప్పుడు అపోస్తలులు అయినటువంటి పేతురు దగ్గరికి వచ్చి భర్త ఏమో ముందుగానే ఇంచుమించు 3 గంటలకు ముందే అతను వచ్చి ముందుగానే ఆయనకి చెప్పాడు. ఆ మాట దేవుడు అంగీకరించలేదు. తన ప్రాణాన్ని పోగొట్టుకున్న తర్వాత వారు బట్టలతో చుట్టి తీసుకెళ్ళి పాతి పెట్టిన తర్వాత ఇప్పుడు 3 గంటల తర్వాత తీరిగ్గా తన భార్య వచ్చింది. వచ్చి ఏం మాట్లాడుతుంది? అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని. అంటే ఆమెకు కూడా ఒక అవకాశం, ఒకవేళ ఆమె ఒప్పుకుంటుందేమో అని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఇంతకే అమ్మారా అని ఆయన అడుగుతా ఉన్నప్పుడు అందుకామె
అవును ఇంతకే అని చెప్పాను. చూసారా, నెట్ట నిలువున సేవకుని దగ్గరికి వచ్చి అబద్ధం ఆడతాను. జరిగిన వాస్తవం వారు ఒప్పుకొని విడిచిపెట్టుంటే కనికరాన్ని పొంది ఉండేవారేమో. వారు విడిచిపెట్టక దాన్ని దాచుకొనినందున వారు దాని ప్రతిఫలాన్ని చూస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితికి వారి అంతటా వారే కొని తెచ్చుకున్నారు. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మ శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో అమ్మా, నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టెను. సంఘమంతటికి, ఈ సంగతులు వినివారందరికీ మిక్కిలి భయము కలిగెను. చాలండి. మనం చేసేటువంటి తీర్మానము దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మనం ఏ మాట మీదైతే, ఏ తీర్మానం మీదైతే మనం నిలబడి ఉన్నామో ఆ తీర్మానమును మనం కడ వరకు దాన్ని కొనసాగించే వారమై ఉండాలి. తీర్మానం తీసుకున్న తర్వాత, ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత, దేవునితో ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత, దేవునితో కలిసి నడవాలని ఒక ఆలోచన చేసిన తర్వాత, మనం చేసిన తీర్మానం మనం వెనక్కి తీసుకోవడం వలన అది మనకే నష్టం తప్పితే అది ఏమాత్రము కూడా మనకు ఆశీర్వాదము కాదు. ఇప్పుడు అమ్మినటువంటి అమౌంట్ని, అమ్మినటువంటి ఆ యొక్క సొమ్ము, అయ్యా ఇంతకు అమ్మాను అని వాస్తవాన్ని కనుక సేవకునితో చెప్పినట్టయితే ఎంత బాగుండేదో. నేను ఇంత తీసుకున్నాను, ఇంత మీకు ఇస్తా ఉన్నాను అని ఒక మాట వారు వాస్తవాన్ని ఒప్పుకున్నట్టయితే ఎంత బాగుండేదో. హృదయంలోనేమో ఒకటి పెట్టుకొని పైకేమో మరొకటి చెప్తా ఉన్నారు. అమ్మిందేమో ఒకవేళకి దాచిపెట్టుకొని ఆ మిగిలినటువంటి కొంత ఏదైతే ఉందో, ఇదిగో మొత్తం అమ్మిందంతా కూడా ఇదే అని మోసగించేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది వారి జీవితాలకు నష్టానికి కారణమైందండి. ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి గొప్ప ఆలోచన ఏమిటంటే, దేవుడితో కలిసి నడవాలన్నటువంటి ఆలోచన మనము కలిగిన వారమై ఉండుట ఎంతో మనకు ఆశీర్వాదం, మంచిదే. ఆయనతో నడుస్తూనే, ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూనే, ఆయన వాక్యానుసారముగా మనం ప్రయాణం చేయడానికి మనం ఇష్టపడుతూనే కొన్నిసార్లు మనం చేసినటువంటి తీర్మానాలు అయితే ఉన్నాయో, మనం చేసిన ఆలోచనలు అయితే ఉన్నాయో, ఆయనతో చేసుకున్న ఒప్పందాలు అయితే ఉన్నాయో, ఆయనతో కలిసి నడవడానికి చేసుకున్న తీర్మానాలు అయితే ఉన్నాయో, వాటిల్లో మనము సాకులు చెప్పే వారంగా ఉండకూడదు. దేవుడు గమనిస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఏ మాట మాట్లాడుతున్నామో ఆయన చూస్తున్నాడు. మన మాట నాలుకకు రాకమునిపే ఆయన ఎరిగిన దేవుడు. మన ముందు మన వెనక ఆయన ఆవరించి ఉన్నాడు. కనుక ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనం ఏ తీర్మానం చేసుకున్నాం, ఏ ఆలోచన చేసుకున్నాం, ఆ గొప్ప దేవుడితో నీకు నాకు ఉన్నటువంటి సంబంధమును మనం ఏ విధంగా ఆయనతో కనెక్ట్ అవ్వడానికి మనం ఏ తీర్మానంలో మనం అడుగు వేస్తూ ఉన్నామో ఆ తీర్మానంలో మనము కడవరకు కొనసాగే వారం అయి ఉండాలి. అంతేగాని పరిస్థితులను బట్టి మార్చుకుంటూ పోతా ఉంటే అది దేవునికి ఇష్టమైనటువంటి పని ఏమాత్రం కూడా కాదు. కనుక ఈ రాత్రి నీవు నేను మనం ఏ తీర్మానం మీద దేవుని కొరకు కట్టుబడి ఉన్నామో ఆ తీర్మానంలో కడవరకు నిలిచి ఉందముగాక. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.